హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మార్కెట్ మా ఇంటికి వచ్చేసిందండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా అబ్బాయి ఎప్పుడో ఒకసారి మార్కెట్కి వెళ్తాడు. ఎప్పుడు వెళ్ళమన్నా వెళ్ళడు. వెళ్తే మాత్రం ఒకేసారి మార్కెట్ మొత్తం ఇంటికి తీసుకొని వస్తాడు. ఇదిగో ఇలాగా వాడికి అన్నీ ఎక్కువ కనిపించాలి, అన్నీ బాగా తక్కువైనా రేటు ఎక్కువైనా సరే ఎక్కువే తీసుకొని వస్తాడండి. అంటే పెద్ద చెయ్యి వాడిది. తెస్తే అట్లా తెస్తాడు, లేకపోతే బతిమిలన్నా పోయి తీసుకొని రావాలంటే అంత బద్ధకం అండి వాడికి. వాడేమేమి తెచ్చాడంటే టమాటాలు, బెండకాయలు, అదంతా చెత్త తీసేసామండి. మునక్కాయలు, ఇవి వచ్చేసి క్యాప్సికమ్ ఒక 1/4 కిలోదేమో తీసుకొని వచ్చినట్టున్నాడు. కీర దోసకాయ, నిమ్మకాయలు, అల్లం బాగా అదే ఎండు కాదండి, పచ్చిది అల్లము. తొందరగా నీరు ఎక్కువ ఉంటుంది అల్లంలో. దాంట్లో అది కొద్దిగా నిల్వ పెట్టుకున్న ఎక్కువ రోజులు ఉండదు అలాంటి అల్లము. ఎండు బంగాళదుంపలు అంటే ఆలు, కొత్తిమీర, మెంతికూర, పుదీనా. ఇవి చూడండి ఎంతెంత పెద్ద కట్టలు తీసుకొని ఉండేది ముగ్గురము. ఇంత పెద్ద కట్టలు, అది సగం కుళ్ళిపోయి పడేయాల్సిందే. అవి వాడేది లేదు, అయ్యేది లేదు. ఇంకా ఈ సరుకులన్నీ తీసుకొని వచ్చేవన్నీ మా కోడలు ఫ్రిడ్జ్లోకి పెట్టాలని సర్దుతుంది మొత్తము. మా అబ్బాయి మాత్రం అంతేనండి. వాడు ఇంకా ఈరోజు పొద్దున్నే టిఫిన్ ఎందుకులే అని చెప్పి నైట్ది అన్నము అట్లే ఉన్నదండి. వాడి భాగం వాడి కోసమే వండింది. అందుకు ఈ పచ్చి కొబ్బరి ఉంది ఇంట్లో. కొబ్బరి ఉంటే దాంతో కొబ్బరి అన్నం చేయాలని చెప్పి దానికోసం రెడీ చేస్తున్నా. ఇది చూడండి, దాంట్లోకి ఏమేమి వేసానంటే నిమ్మకాయ ఒకటి, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ఇట్లా తరిగి పెట్టుకోవాలి. అన్నీ పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలండి, అవి దానికి కావలసినవి. కొబ్బరి అన్నం అండి ఈరోజు మాకు టిఫిను. కొబ్బరి అన్నం చేయడానికి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకోవాలండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా వేసానండి. మిక్సీకి వేసిన తర్వాత అట్లా పొడిలాగా చేసుకోవాలి. అయ్యో, అవి మర్చిపోయానండి వెల్లుల్లిపాయలు వేయడానికి. అవి మళ్ళీ వేసి తిప్పాలి. కొన్ని మిస్ అవుతుంటాయండి. ఒక్కొక్కసారి మైండ్ పని చేయదు. ఎందుకంటే ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతుంటాము. కానీ దీనికి మాత్రం మర్చిపోకూడదు. అవి మళ్ళీ వేసి పట్టాను. ఇలా పొయ్యి వెలిగించుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేయాలండి. ఆయిల్ డబ్బాలో నుంచి దాంట్లోకి వేసాము. అవి మళ్ళీ మూత పెట్టి టిఫిన్లో వేసి పెట్టాలి. తొందర అయ్యి అట్లా గిన్నెలోకి వంచేసుకున్నామండి. ఇట్లా నూనె వేడయ్యేంతవరకు వేడి అయిన తర్వాత దాంట్లో తాలింపుకు తయారు చేసుకోవాలండి. తాలింపు గింజలకు ఏమేమి వేస్తారో మీరు కామెంట్ చేయండి. మేమైతే ఆవాలు, పచ్చిశనగపప్పు అయిపోయిందండి అందుకు దాంట్లోకి శనగపప్పు అయితే వేసుకుంటున్నాము. దాంట్లో నూనె బాగా వేడెక్కింది. అందులో వచ్చేసి ఇవి జీలకర్ర,
అవండి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అట్లా అన్నీ వేసుకొని ఒకేసారి బాగా వేగనీయాలి. దోరగా అంటే మరీ నల్లగా అయిపోకూడదు అవి. అట్లా వేసుకోవాలండి. దాంట్లో శనగకాయ పప్పులు కూడా వేసాను. శనగకాయ పప్పులు వేసి వేయడం అది స్కిప్ అయిపోయిందండి. కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం వేసిన తర్వాత పట్టి పెట్టుకున్న కొబ్బరి అదంతా ఇలా మిక్స్ చేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని అట్లా వేయించుకోవాలి. అక్కడక్కడ ఆఫ్ అయిపోయిందండి వీడియో. కొన్ని స్కిప్ అయిపోయాయి వేసేటప్పుడు స్కిప్ అయిపోయాయండి. అది నేను చూసుకోలేదు. ఇప్పుడు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వీడియో తీసుకుంటూ చేస్తున్నా. ఇంకా అట్లా అన్నం వేసి మిగిలిపోయిన ఈ అన్నం దాంట్లోనే వేసి మనం పులిహోర కలుపుకున్నట్టేనండి ఇది కూడా. బాగా టేస్ట్ కొంచెం కొబ్బరి ఫ్రై చేసి వేగనీయాలి. వేగనిస్తే కొద్దిగా గోల్డెన్ కలర్ లాగా వచ్చిన తర్వాత కొబ్బరి కొంచెం కరకరలాడుతుంటుంది. దీంట్లో నమిలేటప్పుడు అన్నం బాగా మన పంటికి తగులుతుంటే శనగపప్పు, పల్లీలు అవన్నీ మనకు నోటికి తగులుతుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. అందులో ఎండుమిర్చి కూడా బాగానే ఉంటుందండి, నంచుకోవచ్చు. ఇది టిఫిన్కు ఎక్కడన్నా ఫంక్షన్లలో ఎక్కువ ఇదే చేస్తారండి. కొబ్బరి అన్నం అంటే ఇట్లా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చేసుకొని తినడమేనండి. ఇంకా మా వాడికి ఈరోజు టిఫిన్ ఏం లేదు. వాడి కోసం మిగిలిన అన్నం వానికే చేసి పెడుతున్నా. అందుకే ఈ వీడియో తీసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.